ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డుని ఇస్తా, ఆటో మెయింటెనెన్స్ చేసుకోవడానికి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా, హైదరాబాద్లో మీటర్ ఛార్జీలు పెంచుతా, కొత్త పర్మిట్లు ఇస్తా, పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం చేస్తా. టీఆర్ఎస్ కాలంలో 10 సంవత్సరాలు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలని మేము పరిష్కారం చేస్తాం, మాకు ఓట్లు వేయమని చెప్పారు. వాళ్ళు మేనిఫెస్టోలు కూడా పెట్టడం జరిగింది. సంవత్సర కాలం అవుతున్నది. సంవత్సర కాలంకి వెళ్ళి అనేక ఆందోళనలు చేసినాం, వినతి పత్రాలు ఇచ్చినాం. కానీ కాంగ్రెస్ పార్టీ పెడచెవిన పెడుతున్నది, నిర్లక్ష్యం వహిస్తున్నది. ఇటువంటి నేపథ్యంలో ఇలా అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలోనే మేము ముట్టడి కార్యక్రమాన్ని మేము పిలుపునిచ్చినాం. ఇప్పుడు కొద్ది క్షణాలలో ముట్టడి కూడా చేయబోతా ఉన్నాం. అంటే ఈ ముట్టడి కార్యక్రమం మీ సమస్యల్ని అసెంబ్లీలో చర్చించే అవకాశాలు ఉన్నాయంటారా, లేదు అంటే మళ్ళీ వదిలేసే పరిస్థితి కనపడదు? అంటే నిన్న ఆల్రెడీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించమని వాళ్ళు అక్కడ తీర్మానం కూడా పెట్టారు. ఆ తీర్మానాన్ని వాళ్ళు పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ఎందుకు పక్కన పెట్టిరో తెలియదు, కానీ మీరు అసెంబ్లీలో పరిష్కారం చేయకపోతే ఇవాళ ఇంతటితో ఆగేది కాదు. అనేక కార్యక్రమాల రూపంలో మీ పార్టీ అధికారంలోకి హామీలు ఇచ్చి వచ్చింది కదా. తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఆరితేరినటువంటి డ్రైవర్లు కదా, మళ్ళీ మిమ్మల్ని కూడా గద్దెదించడానికి కూడా మరొక పోరాటం చేస్తాం. ఇచ్చిన హామీలను అమలు చేయాలి, మోసం చేస్తే మాత్రం సహించాలని చెప్పి హెచ్చరిస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఏదేమైనా కానీ ప్రభుత్వం మాకు ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను త్వరగా నెరవేర్చాలి. మమ్మల్ని ఇట్లా మోసం చేసే పరిస్థితి కనపడితే మరి మేము దీన్ని అయితే ఇంకా ఉధృతం చేస్తామని అయితే నాయకులు అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనతో ఆటో జేఏసీ సంబంధించిన నాయకులు అయితే ఉన్నారు. సార్, ఈ అసెంబ్లీ ముట్టడి తర్వాత మీ సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందంటారా? లేదండి, అస్సలు లేదు. మాకు మొన్న ఈ నెల డిసెంబర్ 7వ తారీఖు రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చినాం. ఆ రాష్ట్ర బంధు మేము విరమించుకోవాలని చెప్పి వాళ్ళు ప్రీపెయిడ్ ప్లాన్ తోటి పున్నం ప్రభాకర్ గారు ముందే పిలిపించి మమ్మల్ని మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, మీ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమస్యలు జరుగుతున్నాయి కదా, దాంట్లో మీకు పరిష్కరిస్తాము, మీకు ఏదైనా మేము కంపల్సరీ మేము మాట ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు ఇంతవరకు అయితేనా కూడా అసెంబ్లీ సమస్యలు జరుగుతున్నాయి. మా యొక్క గురించి మాట్లాడిందే దాఖలు లేదు. పిలిపించి నమ్మించి గొంతుకు వచ్చినట్టు మా యొక్క రాష్ట్ర బంధుని విరమించుకున్నాము. ఈరోజు ఇప్పుడు రాష్ట్ర బంధుని విరమించుకున్నాం కాబట్టి ఈరోజు అసెంబ్లీ ముట్టడికి బయలుదేరుతున్నాం. అంటే ఇప్పుడు అది ఏదైతే ఆటో యూనియన్ల కడుపు మీద కొట్టేసి ఉచిత బస్సు అనేది పెట్టారు. ఉచిత బస్సు అనేది మీకు తీవ్రమైన నష్టం కలిగించింది, దానివల్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దీనిపైన ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు స్పందించలేకపోతుంది? ప్రభుత్వము అన్నిటి మీద స్పందిస్తుంది. మా యొక్క ఆటో డ్రైవర్లు అంటే ఆటో డ్రైవర్లు ఓట్లు కాదా, ఓట్లు కావాలన్నప్పుడు ఇంటింటికి గల్లి గల్లికి వచ్చి కాలు చేతులు పడుకొని అడుక్కుంటారు కదా, ఎవరెక్కడున్నా పడుకొని అడుక్కుంటారు కదా. మరి ఈరోజు ఆటో డ్రైవర్లు 95 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతే ఏంది ఇంతవరకు అయితే ప్రభుత్వం వారి కుటుంబాలకు ఏం కూడా చేసిన దాఖలు కూడా లేదు. అసలు ఎలా అండి ఇప్పుడు ఇలా చేస్తే? అంటే ఇప్పుడు పొన్నం ప్రభాకర్ ఏదైతే హామీ ఇచ్చి మీరు త్వరగా అంటే మీ సమస్యలు మేము అసెంబ్లీలో మాట్లాడతారు, మీ సమస్యలన్నీ మేము నెరవేర్చాం, మీకు ఏదైతే హామీలు ఇచ్చామో ప్రతి ఒక్కటి నెరవేర్స్తామని చెప్పి ఇప్పుడు మాట దాటేయడం అనేది విడ్డూరంగా అనిపించట్లేదు మీకు? చాలా విడ్డూరం అండి, చాలా అంటే చాలా. ఇది ఎంత అంటే మేము దీన్ని సహించలేకపోతున్నాం అండి. ఇప్పుడు మా ఆటో డ్రైవర్లు ఆ రోజు డిసెంబర్ 7వ తారీఖు రాష్ట్ర బంద్ అంటే ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఈ యొక్క అసెంబ్లీ ముట్టడికి రమ్మంటే కూడా సరిగా రాలేని. ఎందుకంటే లీడర్లు చేస్తారు, మాట ఇస్తారు, వాళ్ళు ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది చేస్తామంటున్నారు, కానీ ఈ లీడర్లు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు నమ్మి మోసపోతున్నారని వాళ్ళు కూడా తెలిసిపోయింది. కాబట్టి మాకు డ్రైవర్లు కూడా ఎవరు సహకరించలేని పరిస్థితి ఈరోజు మాది. ఇప్పుడు మీరు ఏదైతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం దాన్ని ముందస్తు చర్యగా మిమ్మల్ని అరెస్ట్ చేయడం కోసం పోలీసులు అనేది ముందుగా మోహరించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది అసలు కరెక్ట్ కాదండి, నిజం కరెక్ట్ కాదు. ఇప్పుడు మా హక్కుల గురించి మా పరిస్థితులు రోడ్ ఎక్కినాం కాబట్టి మేము రోడ్ ఎక్కాలుతున్నాం. ఇప్పుడు మేము అసెంబ్లీకి వచ్చి ఇప్పుడు మాట్లాడుకుని కూడా మా సమస్యలు రోడ్ ఎక్కి మాట్లాడుకుని కూడా మాకు అధికారం లేకుండా చేస్తుంది ఈ యొక్క ప్రభుత్వం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఈ ప్రభుత్వాన్ని. అంటే హక్కుల్లో కూడా వాళ్ళ కోసం వదిలేసుకోవాల్సిందే అంటారు? వదులుకోవాల్సిందే కదా, అంతే కదా అన్న, అట్లే ఉంది కదా. ఇప్పుడు ఎందుకంటే అన్న, ఇప్పుడు మొన్న రీసెంట్గా మెదక్ జిల్లా శివంపేటకి చెందిన ఆయన ఒక ఆయన సంజీవ్ అన్నట్టు ఆయన ఫైనాన్స్ కట్టలేక ఆటో ఫైనాన్స్ కట్టలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఎంతవరకు కరెక్ట్ కన్నా? ఇంతవరకు అతను ఎవరు పలకరించింది కూడా లేదు, ప్రభుత్వం ఎటువంటిది ఆయనకు చేసింది కూడా లేదు. అంటే మరి రానున్న రోజుల్లో మరి మీ తర్వాత కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ అసెంబ్లీ ముట్టడి తర్వాత ఎలా ఉండబోతుంది మీ కార్యాచరణ? ఈరోజు అసెంబ్లీ ముట్టడిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటిది మాకు చేయకపోతే, మాకు ఈ తీవ్రంగా అరెస్టులు అనేవి జరిగితే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ తెలంగాణ రాష్ట్రం అనేది రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరుగుతుంది.